హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించి క్లాస్ 3 అండి. ఆల్రెడీ మనం 2 క్లాసెస్ని చెప్పేసాము, వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. క్లాస్ 3 వచ్చేసి కుందన్ సైజ్ని ఎలాగ మెజర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. కుందన్ సైజ్ తెలుసుకోవడం అంత ఇంపార్టెంటా అంటే అవునండి. ఎందుకంటే మనము ఒక బ్యాంగిల్స్కి ఒక డిజైన్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ డిజైన్కి తగిన కుందన్స్ని ఎలాగ ఎంచుకోవాలి అనేది ఈ కుందన్ సైజుని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. సో కాబట్టి కుందన్ సైజెస్ని మనము ఒకసారి ఎలా మెజర్ చేసుకోవాలో చూసేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కుందన్స్ని ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు కూడా సైజుని బట్టి షేప్ని బట్టి ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఐ షేప్ కుందన్స్ 6Kv మొత్తం ఒక రోలో లేదా ఒక బాక్స్లో, రౌండ్ షేప్ కుందన్స్ ఒక బాక్స్లో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే మనము డిజైన్స్ వేసేటప్పుడు లేదా తీసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కుందన్ సైజ్ తెలుసుకోవడానికి ఇలాంటి ఒక స్కేల్ తీసుకోవాలి, లేదంటే మీ దగ్గర టేప్ ఉంటే టేప్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఈ స్కేల్కి పక్కన ఇలాగా కుందన్ని పెట్టుకోవాలి. ఈ కుందన్ని పెట్టిన తర్వాత ఎన్ని లైన్స్ అయితే కవర్ అవుతాయో అన్నీ, అంటే ఇప్పుడు 3 లైన్స్ కవర్ అయ్యాయి కాబట్టి ఇది 3mm రౌండ్ షేప్ కుందన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రౌండ్ షేప్ కుందన్ని తీసుకున్నాను. సో ఇప్పుడు ఎన్ని లైన్స్ కవర్ అవుతాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి నాకు 2కి స్టార్టింగ్ పాయింట్లో ఇలా పెట్టేశాను, తర్వాత 2 లైన్స్ అనేవి కవర్ అయ్యాయి. సో కాబట్టి ఇది 2mm రౌండ్ షేప్ కుందన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్క్వేర్ కుందన్ని తీసుకున్నాను. ఇప్పుడు 3కి స్టార్టింగ్ పాయింట్లో ఈ కుందన్ని పెట్టాను. సో ఇప్పుడు ఎన్ని లైన్స్ కవర్ అయ్యాయో అబ్జర్వ్ చేద్దాము. ఇది వచ్చేసి 4 లైన్స్ కవర్ అయ్యాయి. సో కాబట్టి 4x4 స్క్వేర్ కుందన్ అంటారు దీన్ని. ఇప్పుడు వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్ తీసుకుందాము. ఈ డ్రాప్ షేప్ కుందన్ని కూడా 3కి స్టార్టింగ్ పాయింట్లో పెట్టుకొని ఇప్పుడు పొడవు అనేది చూద్దాము. పొడవు వచ్చేసి ఇక్కడ ఎన్ని లైన్స్ కవర్ అయ్యాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. పొడవు వచ్చేసి 6 లైన్స్ కవర్ అయ్యాయి. అండ్ ఇప్పుడు వెడల్పు కూడా చూసేద్దాము. వెడల్పు వచ్చేసి 4 లైన్స్ అనేవి కవర్ అయ్యాయి. సో దీన్ని 6K డ్రాప్ షేప్ కుందన్ లేదా 6x4 డ్రాప్ షేప్ కుందన్ అని అయినా అంటారు. ఇప్పుడు వచ్చేసి ఐ షేప్ కుందన్ని చూద్దాము. ఇది కూడా సేమ్ ప్రాసెస్లో ఎన్ని లైన్స్ అనేవి కవర్ అయ్యాయో అన్ని లైన్స్ని మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ వచ్చేసి 6 లైన్స్ కవర్ అయ్యాయి, అంటే 6K ఐ షేప్ కుందన్ అంటారు. లేదంటే ఇక్కడ చూస్తున్నారు కదా 4 లైన్స్ కవర్ అయ్యాయి, 6x4 ఐ షేప్ కుందన్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్ కుందన్ని తీసుకుందాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా ట్రయాంగిల్ కుందన్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ 4x4x4 ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అంటారు. సో ఎందుకంటే 4 లైన్స్ కవర్ అయ్యాయి కాబట్టి. సో ఒకసారి అబ్జర్వ్ చేసి మీకు అర్థమైంది కదా. ఇదే విధంగా మీరు కుందన్ సైజుని మెజర్ చేయొచ్చు. అలాగే డిజైన్ బట్టి మనం కుందన్ సైజుని కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ డిజైన్స్ కోసం ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది.